ఇవాళ వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. కోటి గళాల గర్జనను వినిపించబోతోంది. ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలి అనే డిమాండ్తో చంద్రబాబు సర్కార్పై రాష్ట్ర వ్యాప్తంగా సమర భేరీ మోగిస్తోంది వైఎస్ఆర్సీపీ. అయితే ఎక్కడికక్కడ ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం, నాయకులని అడ్డుకునే ప్రయత్నం, హౌస్ అరెస్టులు చేసే ప్రయత్నం ఎప్పట్లాగానే ప్రభుత్వం చేస్తూ వస్తోంది. అయితే ఇది ఏ ఒక్క వర్గానికో చెందిన కార్యక్రమం కాదు, ప్రజా ప్రయోజన కార్యక్రమం. సో మరి ఇలాంటి దాన్ని ఎవరైనా అడ్డుకోగలరా అనే ప్రశ్న వస్తోంది. ఎందుకంటే చరిత్ర ఏం చెప్తోంది? గత 15-16 నెలలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటకు వచ్చినా, ఎప్పుడు ప్రజల కోసం నిలబడ్డా, అది రైతులు అవ్వచ్చు, ఎవరవ్వచ్చు, బయటికి రాగానే వచ్చే ప్రజాస్పందన చూసి ప్రభుత్వంలో వణికే పుడుతోంది అనేది మనం గతంలో చూసి నేర్చుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఈ విద్యార్థులు, పేద విద్యార్థులు అవ్వచ్చు, కుటుంబాలు అవ్వచ్చు, పేద వర్గాలు, వీళ్ళందరికీ ప్రయోజనం చేకూర్చే ఈ వైద్య విద్యని దూరం చేస్తూ ప్రైవేట్ పరం చేయాలన్న యోచనకి దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఈ సమర భేరి, వినిపించబోతున్న ఈ కోటి గళాల గర్జనను మరి ఎవరు అడ్డుకునే సాహసం చేస్తారు అనేది ఒక ప్రశ్నగా చూస్తూ ఉన్నాం. రైట్, బ్రేక్ ముందు మనం చూసాం తాడిపత్రిలో ఎలాంటి పరిస్థితి ఉందో. పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. సో ఎక్కడైతే ఈ కార్యక్రమం తలపెట్టారో అక్కడే జేసీ వర్గీయుల అభివృద్ధి కార్యక్రమం అంటూ పెద్దారెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేసి హౌస్ అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి. సో కొవ్వూరు వెళ్దాం ఒకసారి. కొవ్వూరు అలాగే పాణ్యంలో పరిస్థితిని మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. సో లోకేష్, సో ముందుగా పాణ్యం వెళ్దాం. లోకేష్ ఎలాంటి రైట్ లోకేష్ మీరు ఆగండి. సో కొవ్వూరు వెళ్దాం. కొవ్వూరులో కూడా లోకేషే ఉన్నారు. వీ హ్యావ్ 2 కరెస్పాండెంట్స్ బై ద సేమ్ నేమ్. లోకేష్ చెప్పండి. సో చూస్తున్నాం, సో నాయకులు ర్యాలీగా వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం, విజువల్స్ కనిపిస్తోంది. సో కోటి గళాల గర్జన అంటూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్, ఏం చెప్తున్నారు నాయకులు? అప్డేట్ చెప్పండి. ఎస్ఆర్ఈ ఏదైతే మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రజా ఉద్యమ బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకించి కోవూరు నియోజకవర్గంలో ఉండేటువంటి సమన్వయకర్త ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడైనటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమ ర్యాలీ కొనసాగుతోంది. దాదాపు 1.5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ ర్యాలీ పెద్ద ఎత్తున ప్రజలు, అదేవిధంగా విద్యార్థులు, తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొన్నటువంటి ఒక ర్యాలీగా కూడా చెప్పొచ్చు. మనతో పాటు ఇక్కడ ర్యాలీలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు సంబంధించినటువంటి ఈ ర్యాలీ ఉద్యమం ఏ విధంగా కొనసాగుతుంది? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఏదైతే అన్ని నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాలనుకున్నారో, కోవూరు నియోజకవర్గంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బహుశా ఈరోజు ఒక్కసారి ఈ ర్యాలీలో ఉండేటువంటి ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావడం, వాళ్ళ స్పందన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు ఎంత బలంగా కోరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల ఎంత నిరసన వ్యక్తం చేస్తున్నారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ప్రజలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని ఎగ్గొట్టడమే కాకుండా ఈరోజు ప్రజల సొత్తు అయినటువంటి మెడికల్ కాలేజీలను కూడా కైవసం చేసుకోవడం అనేటువంటిది ప్రజలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా ఇది ఇంతటితో ఆగిపోదు. ఇదే విధంగా ఉద్యమ రూపం దాల్చినటువంటి అనేక కార్యక్రమాలు కూడా రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలని ఈరోజు ఆయన ముందుకు తీసుకువెళ్తున్నాడో వాటి మీద ప్రజలు తీవ్రమైన ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం, తాడిపత్రిలో పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి తనకేదో ప్రాణహాని ఉంది కాబట్టి వదలట్లేదు అనేటువంటి ఒక హైడ్రామా క్రియేట్ చేసినట్టు ఈరోజు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా 100 మందే వెళ్ళాలా, మీరు వెళ్ళడానికి లేదు, మైకులు వాడడానికి లేదు, మైక్ వ్యాన్లు వాడడానికి లేదు అని చెప్పి రకరకాలైనటువంటి ఆంక్షలు విధించినా ప్రజలు వాటన్నిటిని బేఖాతరు చేసి స్వచ్ఛందంగా తరలి వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి వేలాది సంఖ్యలో ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ప్రజలు పాల్గొంటున్నారంటేనే ఈరోజు ప్రజలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల, చంద్రబాబు నాయుడు విధానాల పట్ల ఎంత నిరసన వ్యక్తం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఎంత నమ్మకం ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ కార్యక్రమం ఎంతవరకు కొనసాగనుంది? ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి అధ్యక్షుడిగా ఎక్కడెక్కడ పాల్గొనబోతున్నారు, ఎలా జరుగుతుంది? ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అవకాశం ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా వెళ్ళి పాల్గొంటాను. ఈ కార్యక్రమం తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి తహసీల్దార్ గారి దగ్గరికి ఇచ్చేంత వరకు కొనసాగుతుంది. లెటర్ ఇస్తున్నారు లేడీస్. ఓకే సార్. సో మొత్తం చూస్తున్నాం ఏ విధంగా కోవూరు నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇటు ఒకవైపు ప్రజలు, అదేవిధంగా విద్యార్థులు, ప్రజా సంఘాలు తరలి వస్తుంటే, మరోవైపు ఈ ర్యాలీకి ఎదురుగా కూడా బెల్ట్ షాపులు మాకొద్దు అంటూ నిర్మూలించండి అని చెప్పి కూడా మహిళా సంఘాలు ఇక్కడికి వచ్చి ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఆ రకమైనటువంటి
రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మహిళలు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలు ఏ రకంగా విసిగిపోయారో ఈ ఒక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు. ఒకవైపు ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలనే ఇవాళ వైఎస్ఆర్సీపీ పోరుబాట పడుతుంటే ఈ బెల్ట్ షాపులని నిర్మూలించాలి అంటూ మహిళలు పెద్ద ఎత్తున వచ్చి వైఎస్ఆర్సీపీ నేతలకు రిప్రజెంటేషన్ ఇస్తున్న పరిస్థితి కోవూరులో చూస్తున్నాం. ఒకసారి పాణ్యం వెళ్దాం. మా కరెస్పాండెంట్ లోకేష్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. లోకేష్, ఎలా ఉంది అక్కడ ప్రజాస్పందన? ఎలా ఉంది ప్రజాస్పందన? ఎలా ఉంది? హరి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఏదైతే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం వలన సామాన్య విద్యార్థులకు గాను పేద ప్రజలకు కూడా తీవ్రమైన అన్యాయం వాటిల్లుతుందంటూ ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం పాణ్యం నియోజకవర్గంలో ఉన్నాము. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నిరసన ర్యాలీని ప్రారంభించారు. ఏ విధంగా చేయబోతున్నారు, ఏమి చెప్పదలుచుకున్నారు మీరు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశ ప్రకారం 17 మెడికల్ కాలేజీలో 7 మెడికల్ కాలేజీలు పూర్తిగా 10 మెడికల్ కాలేజీలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద పీపీ కింద ఇవ్వడం అనేది మేము దానికి అగెనెస్ట్గా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం పేద ప్రజలకు ఉచిత వైద్యము, అదేవిధంగా పేద పిల్లలు కూడా ఎంబీబీఎస్ చదవడానికి కూడా ఎవరైతే ప్యూర్ మంచి మెరిట్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకందరికీ ₹1 కూడా డొనేషన్ కట్టకుండా వైద్య విద్యను అభ్యసించడానికి అవకాశం ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి రన్నింగ్లో ఉండడం, 2 కూడా ఎలక్షన్లలో రావడంతో ఓపెన్ చేయలేకపోయినా ఈ 10 మెడికల్ కాలేజీలు కేవలం 5,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం 10 మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల కింద రన్ చేయొచ్చు. కానీ తెలుగుదేశం ప్రభుత్వ ఉద్దేశం పేద పిల్లలు పేద ప్రజలకు వైద్యం జరగకూడదు, పేద పిల్లలు వైద్య విద్య అభ్యసించకూడదు అనే ఉద్దేశంతోనే ఈ 10 మెడికల్ కాలేజీని పీపీ సిస్టమ్ కింద ప్రైవేటు పరం చేయడానికి వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశ ప్రకారం మేము ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇప్పుడు నంద్యాల జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ చేస్తున్నప్పుడు చాలా మంది మీకు ఈ యొక్క విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మీకు చెప్పడం జరిగింది, ఏదైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కదా, ఏమంటున్నారు వారు తల్లిదండ్రులు? ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఉద్దేశం అంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికి 2 లక్షల కోట్ల పైగా అప్పు చేసినాడు, అమరావతికి ₹1,00,000 కోట్లు ఖర్చు పెడతాడు. దాంట్లో 5% 5,000 ఇస్తే మాకు ఈ 10 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోతాయి. అప్పు ఈ అప్పు కూడా ఈ 5,000 ఇచ్చేసి మెడికల్ కాలేజ్ పూర్తి చేస్తే మా ఇటాడి పేద ప్రజలకు, మా ఇటాడి పేద విద్యార్థులు కూడా విద్య అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందని వీళ్ళు వాంటెడ్గా మా ఇటాడి పేద ప్రజలు పేదలకు వైద్యం చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ కూటమి ప్రభుత్వం దీన్ని వాంటెడ్గా పీపీ సిస్టమ్ కింద ప్రైవేటు పార్ట్నర్షిప్తో చేయడం జరుగుతుంది. దీనికి మొదటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వ విధానం పేదవాళ్ళు ఎవరు కూడా చదువుకోకూడదు, పేదవాళ్ళకి ఎటువంటి వాళ్ళకు ఫెసిలిటీస్ ఉండకూడదు. మామూలుగా అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఇప్పుడు శాంక్షన్ చేసినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, దీంట్లో అన్ని వైద్య శాఖలు పేదవాళ్ళకి అందరికీ కూడా ఉచితంగా వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో విధంగా పేద పిల్లలు కూడా ఎంబీబీఎస్ చదవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన 5 మెడికల్ కాలేజీలకే 140 పీజీ సీట్లు వచ్చిన పరిస్థితి. అదే 17 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయితే ఎన్ని పీజీ సీట్లు వస్తాయి? ఒక పీజీ సీట్ కావాలంటే 2 కోట్లు ఖర్చు పెట్టాలి. అటువంటిది లేకుండా పేద పిల్లలు మంచి స్టూడెంట్లు చదువుకునే వాళ్ళకు ఫ్రీగా దగ్గర ఒక 600-700 మంది పీజీ సీట్లు వచ్చే అవకాశం ఈ 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫున స్టార్ట్ అయితే దానికే మనం పేద ప్రజలకు అన్యాయం జరగకూడదనే ఈరోజు మేమందరం కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మేము చేయడం జరిగింది. పాండ్యం నియోజకవర్గంలో మా ఇంటి దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కు వయా చెన్నమ్మ సర్కిల్. చెప్పండి అండి, ఇప్పటికే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఈ యొక్క మెడికల్ కాలేజ్ లేకపోతే కూడా చాలా ఇబ్బంది కదా. 100% ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద డబ్బులు ఇవ్వడానికి లేదు, అప్పులు కూడా తీర్చలేకున్నారు. కేవలం ఈ అక్క చెల్లెలను అందరినీ మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలతో పాటు సూపర్ 6 ఇస్తానని చెప్పడం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలే ఇవ్వలేకున్నాను. నువ్వు జగన్మోహన్ ఆ రోజు ఎలక్షన్లప్పుడు మీ తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు